ఇదొక గొప్ప యోధుడి కథ. విందాం పదండి. అది 1287 స్కాట్లాండ్. విలియం అప్పుడు చిన్నపిల్లాడు. అప్పుడే ఇంగ్లాండ్ రాజు స్కాట్లాండ్ని ఏలడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ వాళ్ళు రూల్ కరెక్ట్గా లేకపోవడంతో విలియం వాళ్ళ నాన్న అన్న ఇంకొందరు ఇంగ్లాండ్ వాళ్ళతో రూల్స్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంగ్లాండ్ వాళ్ళు విలియం వాళ్ళ నాన్నని అన్నని చంపేస్తారు. విలియం వాళ్ళ అంకుల్ విలియంని స్కాట్లాండ్ నుండి దూరంగా తీసుకెళ్తాడు. విలియం పెద్దయ్యాక స్కాట్లాండ్ తిరిగి వస్తాడు. తను చిన్నప్పుడు చూసిన అమ్మాయిని మళ్ళీ ప్రేమిస్తాడు. అలా కొంత టైం తర్వాత తనని సీక్రెట్గా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రోజే తన వైఫ్ని ఇంగ్లాండ్ వాళ్ళు చంపేస్తారు. దాంతో విలియం ఇంగ్లాండ్ వాళ్ళని అంతం చేయడానికి స్కాట్లాండ్ నుండి తరిమి కొట్టడానికి సిద్ధమవుతాడు. తన ప్రేమ కోసం విలియం ఎక్కడ దాకా వెళ్ళాడు, స్కాట్లాండ్కి ఫ్రీడమ్ని తెచ్చాడా లేదా అనేది ఈ కథ. సినిమాలో విలియంకి మోరన్కి ఒక ఫెయిరీ టైల్ లవ్ స్టోరీ అని నడుస్తుంది. అలాంటి ఒక గొప్ప లవ్ స్టోరీని ఎవడో ఇంగ్లాండ్ వాడు వచ్చి కెలికి తనని చంపేసి ఆల్రెడీ విలియం నాన్నని అన్నని తన దగ్గరున్న అన్నిటినీ లాగేసుకున్నారు. చివరికి తను నిన్న పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఈరోజు చంపేయడంతో విలియం చేసిన గొప్ప యుద్ధం కోసం మీరు మూవీని చూడాలి. విలియం చివరి దాకా చేసిన యుద్ధం స్కాట్లాండ్ ఫ్రీడమ్కి కారణం. మూవీని ఎంతో గొప్పగా క్రాఫ్ట్ చేశారు. ఎంగేజింగ్ డ్రామాతో నింపేశారు. లవ్ స్టోరీ, వార్, యాక్షన్, డ్రామా, రివెంజ్, సినిమా మొత్తం మనకు కావాల్సిన ఎలిమెంట్స్తో నింపేశారు. చూడని వాళ్ళు చూసాను, ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ మాస్టర్ పీస్. సో యా, until then, brave heart.